క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనములు. ప్రియ సహోదరుడా, గత కార్యక్రమంలో మనం దానియేలు యొక్క జీవితంను గురించి మనం ధ్యానించాం. అతని జీవితంలో దేవుడు ఎంతగా ఆయన్ను ఆశీర్వదించారనేది మనం చూసాం. ప్రియ సహోదరుడా, ఒక వ్యక్తికి జయమైన జీవితం కలగాలంటే ఆత్మీయంగా, శారీరకంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా అతని జీవితం అంతా అన్ని కార్యాల్లో జయమైన జీవితం కలగాలంటే ప్రాముఖ్యంగా మన జీవితంలో సిద్ధపాటు కలిగి ఉండాలి అని గత కార్యక్రమంలో మనం చూసాం. ఆ కార్యక్రమం ద్వారా మనం మొదటి అంశంగా దానియేలు యొక్క జీవితంలో ఒక గట్టి నిర్ణయం కలిగిన వ్యక్తి, దానియేలు యొక్క జీవితంలో ఒక సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా అతని జీవితం ఉన్నది కాబట్టి అతని దేవుడు ఆశీర్వదించి హెచ్చించాడని చెప్పి నిన్నటి దినమందు మనం చూసాం. ప్రియ సహోదరుడా, ఈ రోజున కూడా మనకు ఇదే అంశంలో నుంచి దానియేలు యొక్క జీవితంలో ఆశీర్వదింపబడడానికి మరల గల కారణాలను మనం చూడబోతున్నాం. దయచేసి గమనించాలి. దానియేలు యొక్క జీవితంలో గట్టి నిర్ణయం ఉంది, అంతేకాదు దానియేలు యొక్క జీవితంలో ప్రార్థన ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ బబులోను రాజ్యంలో ఒక చట్టం ఏర్పరచబడుతుంది. ఇక్కడున్న అనేక మంది ప్రధానులు, అక్కడున్న వాళ్ళంతా దానియేలును ఏ విధంగా అయినా సరే అతని పైన నిందన మోపాలని, అతన్ని ఏ విధంగా శిక్షించాలని ఒక ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒక చట్టాన్ని అమలుపరచమని రాజు దగ్గర వచ్చి ప్రోత్సహిస్తున్నారు. నెబుకద్నెజర్ రాజు దగ్గర వచ్చి అడుగుతున్నారు, రాజా, మన రాజ్యంలో ఒక చట్టం ఏర్పరచబడాలి. ఆ చట్టం ఎట్లా ఉండాలంటే 30 రోజుల వరకు ఏ నరుడు తనకు ఉన్న ఏ విన్నపమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏదైనా సరే ఏ దేవతలకు మొక్కకూడదు, ఏ దేవతలకు చెప్పకూడదు, ఏ మనుషులకు చెప్పకూడదు. వారికి ఏది అవసరమైనా, ఏ కార్యమైనా సరే రాజువైన నీ దగ్గర మాత్రమే చెప్పాలి. అటువంటి చట్టాన్ని ఏర్పరచండి అని చెప్పి ఆ యొక్క మంత్రులందరూ కలిసి నెబుకద్నెజర్ దగ్గర చెప్పారు. వెంటనే రాజు కూడా ఆ యొక్క చట్టానికి ఆమోదింపజేసి రాజముద్రను వేశాడు. అయిపోయాయి. ఈ చట్టం అంతా ఆ రాజ్యం అంతా ప్రకటించబడిన తరువాత ఆ యొక్క రాజ్యంలో అందరికీ తెలుసు, 30 రోజుల వరకు ఎవరు తమకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా రాజు దగ్గర తప్ప ఏ దేవతలకు, ఎవరి దగ్గర, ఏ మనిషి దగ్గర చెప్పకూడదన్న విషయం అందరికీ తెలుసు. అందరూ భయపడుతున్నారు. కానీ ఈ దానియేలు యొక్క జీవితంలో ఈ దానియేలుకున్న ఒక అలవాటు ఏంటో తెలుసా? అతని జీవితం అంతా అతనికి ఒక అలవాటు ఉంది. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటల దేవుని వైపు చూసే ఒక అనుభవం కలిగిన వ్యక్తి, 3 పూటల దేవుని వైపు ప్రార్థించే ఒక అనుభవం కలిగిన వ్యక్తి. ఈ దానియేలుకు చిన్న వయసు మొదలుకొని ప్రార్థన అంటే అంత ఇష్టం. ప్రార్థన చేయకుండా ఏ కార్యం చేయడు. దేవుని వైపు చూసే ఒక మహిమ కలిగిన అనుభవం కలిగిన ఒక దైవభక్తుడు దానియేలు. కాబట్టి ఎన్ని చట్టాలు ఉన్నా, ఎన్ని చట్టాలు ఏర్పరచబడినా, ఆ చట్టాలు మీరితే సింహపు గుహలో వేయబడతారన్న చట్టం ఉండి కూడా, ఆ చట్టం తెలిసి కూడా దానియేలు ప్రాణానికి కూడా లెక్కించకుండా తాను ఆ చట్టాలంతా మరచి దేవుని వైపు చూస్తున్నాడు, దేవుని వైపు ప్రార్థన చేస్తున్నాడు. అది ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడట? నా బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది, తలుపులన్నీ తెరిచి, డోర్స్ అన్ని ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఎందుకో తెలుసా? భయం కలిగిన వ్యక్తి కాదు దానియేలు, అతడు ధైర్యం కలిగిన వ్యక్తి. ఎటువంటి సందర్భాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా, ఎటువంటి చట్టాలు మనకు విరోధంగా వచ్చినా, క్రైస్తవులకు విరోధంగా ఎటువంటి చట్టాలు ఏర్పడినా, నా జీవితంలో నా ప్రార్థన మాత్రం విడవను అని చెప్పి ఒక గట్టి నిర్ణయం కలిగిన వ్యక్తి, ప్రార్థనా యోధుడుగా దానియేలు ఉన్నందువల్ల దానియేలు యొక్క జీవితం అంతా ప్రకాశింపబడింది. దానియేలు యొక్క జీవితం అంతా ఆశీర్వదింపబడింది. నా ప్రియ సహోదరుడా, జరిగిన సంభవం ఏంటి? దానియేలు ప్రార్థన చేసే వ్యక్తిగా అతడు డోర్స్ అన్ని ఓపెన్ చేశాడు, కిటికీలన్నీ ఓపెన్ చేశాడు. ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రధానులు ఎప్పుడెప్పుడు దానియేలును ఏదో ఒక కార్యం చేత నిందన మోపి అతన్ని చంపాలని ప్రయత్నిస్తున్న ఆ యొక్క సమయం వచ్చేసింది. మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్న దానియేలుని ఆ యొక్క ప్రధానులందరూ కలిసి కూడి వచ్చి మోకాళ్ళతున్న వ్యక్తిని మోకాళ్ళతోనే తీసుకొని వచ్చి రాజు దగ్గర పెట్టారు. రాజా, నీవు చట్టాన్ని ఏర్పరిచావు, కానీ ఆ చట్టానికి లొంగని దానియేలు, ఆ చట్టానికి లోబడిన ఈ దానియేలు మీకు చెప్పకుండా వారి యొక్క దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చట్టాన్ని వీడు మీరాడు కాబట్టి, దానియేలు ఈ చట్టాన్ని భయపడలేదు కాబట్టి
దానియేలును సింహపు గుహలో వేయాలి, ఇది రాజాజ్ఞాక మీరు చట్టం వేశారు కాబట్టి సింహపు గుహలో వేసి తీరాలి అని చెప్పినప్పుడు రాజైన నెబుకద్నెజరు చాలా బాధపడ్డాడు. కారణం, దానియేలు దేవుని యొక్క బిడ్డ, దేవుని యొక్క కుమారుడు అని తెలుసు. విశేషమైన దయ కలిగే అతని పైన ఎన్నో ప్రయత్నాలు చేశారు అతను విడిపించడానికి. కానీ మంత్రులు ఒప్పుకోలేదు. చట్టం ఉంది కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి. కానీ దానియేలును ఏ విధంగా విడిపించాలనుకున్నా ఏ మార్గం లేని ఈ యొక్క నెబుకద్నెజరు సింహపు గుహలో వేయడానికి అనుమతించాడు. జరిగిన కార్యం ఏంటో తెలుసా? దానియేలును సింహపు గుహలో వేసేసి ఆ యొక్క గుహకు ఎవ్వరు ఏ విధమైన ఆటంకం లేకుండా, ఎవరు తిరిగి దాన్ని తెరవకుండా ఉండాలని ఒక పెద్ద రాయిని కూడా పెట్టి వచ్చేశారు. జరిగిన సంభవం ఏంటి? ఆ నెబుకద్నెజరు రాజైన ఆ రాజు ఎంతో రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, దానియేలు యొక్క పరిస్థితి ఏమైందో ఏంటో అని చెప్పి ఆ తరువాత ఉదయం తెల్లవారు లేచిన వెంటనే ఆ సింహపు గుహ దగ్గరకు వచ్చి ఆ రాయిని తొలగించమన్నాడు. తొలగించిన వెంటనే ఆ యొక్క స్వరముతో దానియేలు పిలుస్తూ ఉన్నాడు. దానియేలు, జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన దానియేలు, నీ దేవుడైన యెహోవా నిన్ను రక్షించును గాక అని అన్నాడు. వెంటనే దానియేలు అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మి వచ్చిన దేవుడు నన్ను విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే దానియేలును పైకి తీసుకొని వచ్చి రాజు అంటున్నాడు, ఏ విధంగా నిన్ను విడిపించబడ్డావు? సింహాలు లోపలున్నాయే, అంత భయంకరమైన సింహాలు లోపలున్నప్పుడు నిన్ను లోపల వేసి కూడా నీవు బ్రతికి రావడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు దానియేలు అంటున్నాడు, నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను నమ్మిన నా దేవుడు, నేను విశ్వాసం ఉంచిన నా దేవుడు, నేను భక్తి ఉంచిన నా దేవుడు నన్ను చెయ్యి విడిచిపెట్టలేదు రాజా, నన్ను చేయి విడిచిపెట్టలేదు. నన్ను సింహపు గుహలో వేసింది నిజమే, కానీ నన్ను వేసిన వెంటనే నాతో కూడా దేవుని దూతలు దిగి వచ్చారు. నాతో కూడా దేవుని దూతలు నాకు ముందర నిలవబడ్డారు. సింహములు నాకు విరోధంగా ఎదురు వచ్చినప్పుడు నాకు ముందర నిలవబడిన దేవదూత ఆ యొక్క సింహాల నోటిని కట్టి బంధించేశాడు అని చెప్పి ధైర్యంతో చెప్పాడు. వెంటనే నెబుకద్నెజరు చెప్పిన మాట ఏంటో తెలుసా? దానియేలును చూసి ఆ రాజ్యం అంతటా ప్రకటిస్తూ ఉన్నాడు, ఈ దానియేలు యొక్క దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. సింహపు నోళ్ళ నుండి విడిపించిన ఈ దేవుడే నిజమైన దేవుడని చెప్పి ప్రకటన చేశాడు. నా ప్రియ సహోదరుడా, మనకు విరోధంగా ఎన్ని సింహాలు ఎదురైనా, మనకు విరోధంగా ఎన్ని ఆయుధాలు ఎదురైనా, మనకు విరోధంగా ఎన్ని మంత్రాలు ఎదురైనా, నా ప్రియ క్రైస్తవ సహోదరుడా, నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్ల. కారణం, ప్రార్థించే వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా విజయం ఉంటుంది. ప్రార్థించే వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఉంటాడు. ప్రార్థించే వ్యక్తి యొక్క దేవుడు ఉంటాడు. దేవునికి నరునికి మధ్య సహవాసమే ప్రార్థన. దేవునికి మనుషునికి మధ్య సంభాషణే ప్రార్థన. ఈ ప్రార్థన అనే ఆయుధం ఉన్నందువల్లే అతని జీవితమే ఒక ఆశీర్వదింపబడింది. అతని జీవితంలో గొప్ప ఆశీర్వాదం కలిగింది. నా క్రైస్తవ సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో జయం ఉందా? అపజయాలు ఎదుర్కొంటున్నావా? ఏ కార్యంలో సోలిపోయినావో నాకు తెలియదు. ఏ కార్యంలో నువ్వు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావో నాకు తెలియదు. నీకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. నీతో కూడా ఒక మాట నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రార్థన లేని జీవితం నడిచే శవము లాంటిది. ప్రార్థన లేని వ్యక్తి నడిచే శవముతో సమానం. ఈరోజు దానియేలు యొక్క జీవితం జయముగా మార్చబడిందంటే సింహపు నోలను కూడా బంధించి అతన్ని ఆశీర్వదించి హెచ్చించిన దేవుడు ఎంతకు అంత అపరితమైన ప్రేమను చూపాడంటే కారణం దానియేలుకున్న అలవాటు ప్రార్థన. దేవునితో రాయింబవళ్ళుగా దేవునితో సంభాషణ. దేవునితో మాట్లాడకుండా ఏ రోజు గడపడు. దేవునితో మాట్లాడకుండా ఏ కాలం అతడు చేయడు, ఏ పని చేయడు. కాబట్టి దానియేలు యొక్క జీవితంలో ఆశీర్వాదం, దానియేలు యొక్క జీవితంలో అత్యున్నతమైన కృప దేవుడు అనుగ్రహించాడు. నీ జీవితంలో కూడా ఆ జయమైన జీవితం కావాలని ఆశపడుతున్నావా? ప్రార్థించు. ప్రార్థన జీవితం నీకుంటే ఖచ్చితంగా విజయం నీ వెంటే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిర్గమకాండ 17వ అధ్యాయంలో ఒక సంభవం ఉంది. చాలా అమూల్యమైన ఒక కార్యం. ఇశ్రాయేలు ప్రజల మీదకు అమ్మోనీయులు, మీదియానీయులు యుద్ధానికి వచ్చేశారు. యుద్ధాన్ని చూసినట్లయితే భయంకరంగా ఉంది. మోషే యొక్క హృదయం కలవరపడుతుంది. ఏం చేయాలి? యుద్ధంలో జయం పొందాలంటే ఏం చేయాలని చెప్పి ఆ యొక్క సహోదరుడైన అహరోన్ని, హూరుని తీసుకొని కొండపైకి ఎక్కుతున్నాడు. యుద్ధాన్ని జరిపించమని యెహోషువతో చెప్పాడు. తనతో కూడా కొండపైకి
అహరోనును హూరును తీసుకువెళ్లారు. ముగ్గురు పైకి వెళ్ళారు. కొండపైకి పైకి వెళ్ళి మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్న సమయంలో ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తూ ఉన్నారు. కొంచెం సోలిపోయి ఆ చేతులు కింద అట్లా ఉంచిన వెంటనే, కొంచెం సోలిపోయి చేతులు ఇట్లా ఉంచిన వెంటనే అమ్మోనీయులు గెలుస్తున్నారు. మోషే ఎంతసేపు చేయి పైకి పైకి లేపి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలుకు జయం వస్తుంది. కొంచెం సోలిపోయి చేయి కింద పెట్టేటప్పుడు అమ్మోనీయులు గెలుస్తున్నారు. మోషే అనుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు జయం కలగాలంటే నా చేతులు ఆకాశం వైపే చూడాలి. నా చేతికి ఎన్ని బాధలు వచ్చినా, నా చేతికి ఎన్ని కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని నొప్పులు అనుభవించినా నా ప్రజల కోసం నేను ఆ నొప్పులు కూడా సహిస్తానని చెప్పి అహరోన్ను హూరుని ఇద్దరిని పిలిపించాడు. ఈ యొక్క చేతి దగ్గర ఒకరిని, ఈ యొక్క చేతి దగ్గర ఒకరిని తన పైన భుజం పైన పెట్టి ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు మోషేకు తోడుగా నిలబడినందువల్ల మోషే ఆకాశం వైపు చూశాడు. ప్రభువా, నా ప్రజలకు విడుదలను అనుగ్రహించండి, నా ప్రజలకు జయాన్ని అనుగ్రహించండి అని చెప్పి దేవుని వైపు చూసినప్పుడు దేవుడి యొక్క హస్తం దిగవచ్చింది. అమ్మోనీయులు మీదానీయులను చెల్ల చెదరకొట్టాడు. ఫిలిస్తీయులను అందరినీ చెల్ల చెదరకొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకి జయం వచ్చింది. హల్లెలూయా! ఇశ్రాయేలు ప్రజలకు జయం వచ్చింది. కారణం ఏంటి? ప్రార్థించే స్థలములో విజయం ఉంటుంది. ప్రార్థించే సమయంలో ఖచ్చితంగా విజయాన్నిచ్చే దేవుడు. ఆమేన్, హల్లెలూయా! నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, నీ ప్రార్థనకు విజయాన్నిచ్చే దేవుడు, నీ ప్రార్థనకు నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఈ రోజు నీకు ఆ ప్రార్థన అలవాటు ఉందా? దానియేలుకు ఉన్న ప్రార్థన అలవాటు నీకుందా? దానియేలుకున్న ప్రార్థన, ఆ యొక్క గొప్ప భారం, ఆ యొక్క గొప్ప ఆశీర్వాదం నీకుందా? క్రైస్తవుడిగా ఉండి ఈరోజు అనేకులు ప్రార్థన చేయడానికి కూడా సమయం లేదంటున్నారు. ప్రియ సహోదరుడా, నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. ప్రార్థన చేయని వ్యక్తి నడిచే శవం. నీతోనే మాట్లాడుతూ ఉన్నాను. దానియేలులా ప్రార్థించే అనుభవం, అలవాటు నీకుందా? ప్రియ సహోదరుడా, దానియేలు జీవితం ఆశీర్వదింపబడడానికి కారణం అతడు ప్రార్థించే వ్యక్తి. ప్రియ సహోదరుడా, మూడవదిగా ఈ దానియేలు యొక్క జీవితంలో ఎంతగా ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? వాక్యంలో తేటగా చెప్పబడుతూ ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, నెబుకద్నెజరే సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలును చూసి, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచే ఈ దానియేలు వలె ఈ రాజ్యంలో ఎవరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా! దానియేలుకు విరోధంగా చట్టం ఏర్పరచబడి దానియేలును సింహపు గుహలో వేశారు. అక్కడి నుంచి బయటికి రప్పించబడ్డాడు. దీనికి కారణం ఏంటి అంటే దానియేలులో విశ్వాసం, దానియేలులోని విశ్వాసం. అయ్యో, నేను వెళ్ళేది సింహపు గుహలోకి, ఎక్కడ నన్ను సింహాలు తినేస్తాయేమో, అయ్యో నా ప్రాణం ఎక్కడ పోతుందనే నా భయం అతనిలో లేదు. ఎక్కడ సింహాలకి నేను బిర్యానీగా మార్చబడతానేమో అనే భయం అతనికి లేదు. ఎక్కడ నా జీవితం ఈ రోజుతో కూడా బానిసగా, ఈ రోజుతో కూడా సింహాలకి బలైపోతాననే భయం అతనికి లేదు. ఆ గుహలో వేయబోతున్న సమయంలో కూడా అతనుకున్న ఏకైక నమ్మకం, ఆ సింహపుల గుహలోకి వెళ్ళేది నేను మాత్రమే కాదు, నాతో కూడా దేవుడున్నాడు. నాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నవాడికన్నా గొప్ప దేవుడు. నాలో ఉన్న క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్ప దేవుడు. నన్ను విడిపించడానికి ఆయన సమర్థుడు, నన్ను రక్షించడానికి ఆయనకి సమర్థుడు. నమ్మాడు. దానియేలు అది నమ్మాడు. దానియేలు యొక్క జీవితంలో అది నమ్మాడు. అందుకే ఆశీర్వాదం. ఈరోజు క్రైస్తవులు అనేక మంది ఈరోజు తమ జీవితంలో ఎదురయ్యే సింహాలను చూసి, తమ జీవితంలో ఎదురయ్యే అగ్నిగుండాలు చూసి, అయ్యో నా జీవితముకు ముందర అగ్నిగుండం ఉందే, సింహాలు ఉన్నాయే, ఎక్కడ నన్ను చంపేస్తాయేమో, ఎక్కడ నన్ను కాల్చేస్తాయేమో, ఎక్కడ నా జీవితం పాడైపోతుందేమో, ఎక్కడ నా జీవితం నాశనం అయిపోతుందేమో అని ఈరోజు ముందు ఉన్న సమస్యను చూసి భయపడుతున్నారు. ముందు ఉన్న కార్యాలు చూసి భయపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, నీకు ముందర ఎర్ర సముద్రం ఉన్నా, నీకు ముందర ఎరికో కోటలున్నా దేని చూసి భయపడకు. నీతో కూడా నజరేయుడైన యేసు ఉన్నాడు. అది నమ్ము, అద్భుతం నిన్ను వెతికొస్తుంది. అది నమ్మావంటే నీ జీవితంలో అద్భుతం నిన్ను వెతికొస్తుంది. నీతో కూడా యేసయ్య ఉన్నాడు, విశ్వాసం ఉంచు. ఏ ఆయుధం నీకు వర్తిల్లదు. చాలా క్రైస్తవులు ఈరోజు భయం,
బ్రదర్, ఎక్కడ నన్ను మాంత్రికలు చేసేశారు, నా కుటుంబానికి మాంత్రికలు చేసేశారు, నాకు ఆశీర్వాదమే లేదు, అయ్యో ఈ భయం, సైతానుడు భయం, రాత్రి వేళ నిద్రలో పడలేకపోతున్నాను, నిద్ర సరిగా రాకుండా పోతూ ఉంది, దయ్యపు కార్యాలను బాధిస్తూ ఉన్నాయి, మాంత్రిక కార్యాలు అనారోగ్యాలు రప్పిస్తూ ఉన్నాయి, ఏదో ఒక భయంతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నావు. సహోదరుడా, ఈ లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. మరచిపోకు. నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లదు, నీకు విరోధంగా వచ్చే ఏ ఆయుధం వర్ధిల్లదు. ఏ సింహాలు నిన్ను ఏమి చేయలేవు, ఏ గుహలు నిన్ను ఏమి చేయలేవు, ఏ అగ్నిగుండాలు నిన్ను ఏమి చేయలేవు, ఏ ఎర్ర సముద్రం నిన్ను ఏమి చేయలేదు, ఏ ఎరిక గోడ నిన్ను ఏమి చేయలేదు. కారణం, లోకంలో ఉన్నవాడి కన్నా మనలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు. ఈ లోకంలో ఉన్నవాడి కన్నా మనలో నివసించే యేసు గొప్ప దేవుడు. ఈ విశ్వాసం నీలో ఉన్నట్లయితే దానియేలుకు జయమిచ్చినది దేవుడు నీకు నువ్వు జయమిస్తాడు. ఖచ్చితంగా నీకు నువ్వు జయమిస్తాడు. ఆ విశ్వాసం నీకుందా? యేసు నాతో ఉన్నాడన్న నిశ్చయం, యేసు నాతో ఉన్నాడన్న విశ్వాసం నీకుందా? భయపడకు. వ్యాధులను చూసి భయపడకు, సైతాను బంధకాలు చూసి భయపడకు, సైతాను క్రియలు చూసి భయపడకు. ఎదిరించు. భయం నీ జీవితాన్ని పాడు చేస్తుంది. భయం నీ జీవితాన్ని వేదనపరుస్తుంది. భయం ఏ చిన్న రోగమైనా నిన్ను చంపేస్తుంది. భయం నీ జీవితాన్ని నరకానికి తీసుకువెళ్తుంది. భయాన్ని ఒడిచేయి. లోకంలో ఉన్నవాడి కన్నా నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను విడుదల చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను హెచ్చిస్తుంది. నీ విశ్వాసమే నీకు జయమిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దానియేలు యొక్క జీవితంలో గట్టి నిర్ణయం కలిగిన వ్యక్తి, దానియేలు యొక్క జీవితంలో గట్టి ప్రార్థనాపరుడు, దానియేలు యొక్క జీవితంలో గట్టి విశ్వాసం కలిగిన వ్యక్తి. చివరిగా దానియేలు యొక్క జీవితంలో ఉన్న ఒక అపురూపమైన అంశం ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో 11వ వాక్యం చెప్పబడుతుంది. రాజు అంటున్నాడు, దేవుని ఆత్మ కలిగిన ఈ దానియేలు వలె ఈ రాజ్యంలో ఎవరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ కలిగిన దానియేలు, పరిశుద్ధ ఆత్మ కలిగిన దానియేలు. నా ప్రియ సహోదరుడా, ఒక ఆత్మీయ క్రైస్తవుడు తన జీవితంలో మెట్టుగా హెచ్చింపబడాలంటే, దేవుని యొక్క పరిచర్యలు మెట్టుగా ఆశీర్వదింపబడాలంటే, దేవుని యొక్క కార్యాలయం ఉండవచ్చు, కుటుంబ కార్యాలయం ఉండవచ్చు, ఏ కార్యమైనా సరే నీ జీవితం మెట్టుగా ఆశీర్వదింపబడి హెచ్చింపబడాలంటే దేవుని ఆత్మ నీకు చాలా అవసరం. కారణం, ఆ దేవుని ఆత్మ నీలో జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తుంది. ఆ దేవుని ఆత్మ నీకు సహాయం చేస్తుంది. అందుకే ఈ దానియేలు యొక్క జీవితం అంతటిలోనూ అత్యున్నతమైన హెచ్చుపదలకు కారణం దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి. జకరియా 4:7 వాక్యం తేటగా చెప్పబడుతుంది. బలము చేతనైనను శక్తి చేతనైనను కాదు గాని దేవుని ఆత్మశక్తి చేత వల్ల సమస్తము అవుతుంది. బలము చేత శక్తి చేత ఏది కాదు, దేవుని ఆత్మ చేత మాత్రమే అవుతుంది. పరిశుద్ధాత్మ చేత మాత్రమే అవుతుంది. విజయాన్నిచ్చే దేవుడు ఆయనే. శత్రు యొక్క క్రియలను నశింపజేసి వాటిపైన జయాన్ని అనుగ్రహించే ఏకైక శక్తి కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యోసేపు జీవితం ఎంతగా ఆశీర్వదింపబడింది. దానికి కారణం ఏంటి? ఆ యొక్క ఐగుప్తు దేశంలో పోతిఫర్ యొక్క ఆ యొక్క ఫరో యొక్క తల్లి చెప్తుంది. ఆ ఫరో యొక్క తల్లి చెప్తుంది, నీ రాజ్యంలో ఓ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుని దూతల యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి. ఆ యోసేపు అనే వ్యక్తి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని సాక్ష్యం ఇస్తుంది. అందుకేనయ్యా యోసేపు జీవితం అంతా హెచ్చింపబడ్డాడు. దేశం కాని దేశంలో కూడా బానిసగా ఉండవలసిన ఆ వ్యక్తి, అమ్ముడైన ఆ వ్యక్తి ఆ యొక్క ఐగుప్తు దేశంలోని రాజసింహాసనంలో కూర్చొని రాజ్యాధికారిగా పరిపాలిస్తున్నాడు. కారణం, దానియేలులోనూ అదే దేవుని ఆత్మ, యోసేపులోనూ అదే దేవుని ఆత్మ. ఈరోజు నీకు కూడా ఆత్మని ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆ పరిశుద్ధాత్మని నీకు కూడా అనుగ్రహించాలని అనుకుంటున్నాడు. నీ జీవితంలో చాలా బలహీనతలు ఎదుర్కొంటున్నావు, చాలా అపజయాలు ఎదుర్కొంటున్నావు, చాలా ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్నావు. నీకు విజయాన్ని ఇవ్వాలని,
నీకు తోడుగా ఉండాలని, నిన్ను నడిపించాలని, నిన్ను హెచ్చించాలని పరిశుద్ధాత్మను ఈ లోకానికి నా యేసయ్య పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి దానియేలును దేవుడు ఆశీర్వదించాడు, యోసేపును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు నీ జీవితం కూడా ఆశీర్వదింపబడాలనే నా కోరిక. ప్రియ సహోదరుడా, అపోస్తలుల గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వాక్యం చెప్పబడుతుంది, పరిశుద్ధాత్మను పొందుడి, అప్పుడు మీరు బలవంతులవుతారు. బలవంతులవుతారు. సమస్తమును జయించడానికి బలం కావాలంటే ఆ బలాన్నిచ్చేది పరిశుద్ధాత్మ. ఈ లోక క్రియలన్నిటినీ, ఈ లోకంలో ఉన్న కార్యాలన్నిటినీ నీవు జయించాలంటే నీకు కావాల్సింది పరిశుద్ధాత్మ. ఆ మహిమ నీకు అనుగ్రహింపబడుతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ కార్యక్రమం ద్వారా నీకు ఒక అద్భుతం జరగబోతుంది. ఇప్పుడు నా ప్రియ సహోదరుడా, సహోదరి, చివరిగా ఒక కార్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక గట్టి నిర్ణయం ఉన్నందువల్లే దానియేలు యొక్క జీవితం ఆశీర్వదింపబడింది. ఒక గట్టి ప్రార్థన ఉన్నందువల్లే దానియేలు యొక్క జీవితంలో ఆశీర్వదింపబడ్డాడు. ఒక గట్టి విశ్వాసం ఉన్నందువల్లే దానియేలు యొక్క జీవితం అంతా రాజ్యమంతటిలోనూ గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడు. ఒక గట్టి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా దానియేలు ఉన్నాడు కాబట్టి ఆ రాజ్యమంతటిలో నెంబర్ 1 గా దేవుడు మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక గట్టి నిర్ణయం నీకుందా? యోసేపులా గట్టి నిర్ణయం నీకుందా? దానియేలులా ఒక గట్టి నిర్ణయం నీకుందా? ఈ రోజు దేవుని దగ్గర ఈ రోజు నువ్వు అడగబోతున్నావు, ప్రభువా నాకు ఒక గట్టి నిర్ణయం తీసుకుంటున్నాను, దానియేలులా నా మనస్సును ధైర్యం చేసుకుని గట్టి నిర్ణయం తీసుకుంటున్నాను, ఇక పైన ఇటువంటి పాపపు క్రియలు నాకు వద్దని చెప్పి ధైర్యంగా యేసయ్య కోసం నిలబడు. దేవుడు నిన్ను హెచ్చరించబోతున్నాడు. ఆమేన్. ఆ యొక్క దానియేలులా ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటు, ప్రార్థనకు గట్టి ప్రాముఖ్యత నీవు అనుగ్రహించు. నా ప్రియ సహోదరుడా, గట్టి ప్రార్థన యోధుడుగా నువ్వు ఉన్నట్లయితే, నీ జీవితంలో గట్టి ప్రార్థన ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితం పరిమళింపబడుతుంది. ఒక గట్టి విశ్వాసం నీలో ఉన్నట్లయితే, లోకంలో ఉన్నవాడకన్నా నాలో ఉన్న దేవుడు గొప్ప దేవుడన్న విశ్వాసం నీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక విజయం నిన్ను వెతికి వస్తుంది. ఆ గట్టి పరిశుద్ధాత్మను, దేవుని ఆత్మను కలిగిన వ్యక్తివైతే నీవు బలము పొందుతావు. నీవు చేసే కార్యాలన్నిటిలోనూ సఫలమవుతుంది. నీవు చేసే పరిచర్యలో అభివృద్ధి ఉంటుంది. నీవు చేసే కార్యాల్లో ఆశీర్వాదం ఉంటుంది.